తన తండ్రి ముద్రగడ పద్మనాభంపై ప్రేమాభిమానాలు చూపిన ప్రతి ఒక్కరికి కొడుకు గిరిబాబు కృతజ్ఞతలు తెలిపారు. తండ్రి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యుల ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. తండ్రి చివరి కోరిక మేరకే అంత్యక్రియలు నిర్వహించామని, ప్రభుత్వ లాంఛనాలు, పెద్ద కర్మ వంటి కార్యక్రమాలను నిర్వహించలేదని స్పష్టం చేశారు. తన సోదరి క్రాంతిని భౌతిక కాయం వద్దకు అనుమతించకపోవడం కూడా తండ్రి చివరి కోరికేనని చెప్పారు. అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయడం సరికాదని, అవసరమైతే తమ కుటుంబ సభ్యులందరిపైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం పోరాడాలని, పదవుల కంటే ధర్మానికే ప్రాధాన్యం ఇవ్వాలని ముద్రగడ తనకు చివరిగా సూచించారని గిరిబాబు తెలిపారు. కుటుంబం కూడా భరించలేని బాధ ఏదో సమయంలో ఎదుర్కొంటుందండి. అలాంటి ఒక తీరని లోటు ఎదుర్కొంటున్న మా కుటుంబం తరఫున మాట్లాడడానికి ముందుకు రావడం జరిగిందండి. మా నాన్నగారు మరణం మా కుటుంబానికి తీరని లోటు అండి. ఎన్ని గంటలు లేవాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ కూడా మమ్మల్ని ఒక పసిపిల్లల్లా ఇంతవరకు నడుపుకుంటూ వచ్చారండి ఆయన. ఈరోజు చెప్పడానికి చూడడానికి లేని చీకటి పరిస్థితుల్లో ఇవాళ మా కుటుంబం ఉందండి. ఇంత బాధాకరమైన విషయంలో మీరందరూ తోడుండడం, కొంతమందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలనే భావంతో ఈవేళ మీ ముందుకు రావడం జరిగిందండి. ముందుగా నా తండ్రి గారు నీరసపడ్డ క్షణం నుంచి నేటి వరకు కూడా జరుగుతున్న ప్రతి విషయం ఎంతో గౌరవంతో, హుందాగా, చాలా సున్నితంగా మా బాధ మీ బాధగా భావించి మా కుటుంబానికి అండగా నిలిచిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా నాన్నగారు చేసిన పనులు, ఆయన చరిత్ర అంతా కూడా పేపర్లోని, టీవీల్లోని, డిజిటల్ మీడియాలో చేస్తున్నారని తెలిసిందండి. రెండవది, సింధు హాస్పిటల్ యాజమాన్యానికండి. మా నాన్నగారు చాలా సీరియస్ కండిషన్లో ఆ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. జాయిన్ అయిన క్షణం నుంచి కూడా ఎలా బ్రతికించాలి, ఏం చెయ్యాలి అన్న ఆలోచనతోటే నిరంతరం వాళ్ళు వైద్య సేవలు అందించడం జరిగిందండి. అయితే విధి ఆటలో ఓడిపోయినప్పటికీ ఆ హాస్పిటల్ డాక్టర్స్కి, నర్సింగ్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఎక్కడ రెండో ఆలోచన లేకుండా కష్టపడినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ప్రతి కుటుంబం కూడా భరించలేని బాధ ఏదో సమయంలో ఎదుర్కొంటుందండి. అలాంటి ఒక తీరని లోటు ఎదుర్కొంటున్న మా కుటుంబం తరఫున మాట్లాడడానికి ముందుకు రావడం జరిగిందండి. మా నాన్నగారు మరణం మా కుటుంబానికి తీరని లోటు అండి. ఎన్ని గంటలు లేవాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ కూడా మమ్మల్ని ఒక పసిపిల్లల్లా ఇంతవరకు నడుపుకుంటూ వచ్చారండి ఆయన. ఈరోజు చెప్పడానికి చూడడానికి లేని చీకటి పరిస్థితుల్లో ఇవాళ మా కుటుంబం ఉందండి. ఇంత బాధాకరమైన విషయంలో మీరందరూ తోడుండడం, కొంతమందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలనే భావంతో ఈవేళ మీ ముందుకు రావడం జరిగిందండి. ముందుగా నా తండ్రి గారు నీరసపడ్డ క్షణం నుంచి